అయితే 4:30 అవుతుంది పొద్దున లేపిండు. పెద్ద టాస్క్ ఏం తెలుసా, అక్కడ ఇక్కడ తిరిగి పండుకుందాం అంటే టైం దొరుకుతలేదు. సరే ఇక్కడ రూమ్ తీసుకుందాం పండుకుందాం అంటే కరెక్ట్ 12కి కరెంటు పోతే 12 నుంచి 4 వరకు కరెంటే రాలే భయ్. ఇప్పుడు ఇక్కడ స్నానం చేయాలంటే కూడా చల్లనీరు స్నానం వేయాలంట. ఇది స్టోరీ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చల్లనీరు స్నానం చేయాలంట. సరిపోయింది అసలు. మనం వాన పడ్డది నైటు, వాన పడి కరెంటు లేకుండా అయిపోయాయి. ఇప్పుడు పవర్ బ్యాంకులలో కూడా ఛార్జింగ్ లేదు, ఎక్కడెక్కడో సంచారం. నైట్ నుంచి కరెంటే లేదు. ఆ పవర్ బ్యాంక్ అట్లే ఉంది, ఈ పవర్ బ్యాంక్ అట్లే ఉంది. ఛార్జింగ్ వేయడం అంటే కరెంట్ లేదు. ఏం చేస్తుంది? స్నానం అయితే చేసుకొని ఇంకా వెళ్ళాలి బయట వాడాలి. ఐఫోన్లో ఎంతో ఒక 50% ఛార్జింగ్ ఉంది. ఇంకా ఎట్లనో మేనేజ్ చేయాలి, పోవాలి గేట్లకి వెళ్ళి. ఇంట్లో కూడా లేదు ఛార్జింగ్, ఎంత 1% ఉంది. చలో ఇది మన పరిస్థితి. వెళ్దాం మనమైతే. తెల్లారింది, నేను బి రెడీ అయినా. ఇక పోవాలి. నేను నోపుతున్నా. బాయ్ బాయ్. ఓకే खोल के है. ఎట్లా ఉంది లొకేషన్? బస్సులో కూర్చున్నా గంట అయినా నాయన పోతనే లేదు బస్సు. ఇంకా వెయిట్ చేస్తున్నా. 2 hours అయ్యా నేను వెయిట్ చేయబట్టి. పక్కన ఒక ఆంటీ కలిసింది. అయితే ఆ ఆంటీతో ముచ్చట వేసిన. హాయ్ బోలో. అయితే ఆంటీ వాళ్ళ హస్బెండ్ రిటైర్డ్ ఆర్మీ అంట, హవల్దార్. అయితే ఆంటీ యూట్యూబర్ అంట, సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. నామ్ క్యా హై అంటే సబితా బైనోలా. ఆంటీ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక చెప్తుంది, 2 కొడుకులు నాకు డెహ్రాడూన్లో ఉంటారు, 2 పిల్లలు ప్రైవేట్ జాబ్ చేస్తారంట. ఆంటీ వాళ్ళ ఊరికి పోతుందంట, ఈ ఊర్లోనే ఉంటారంట, వాళ్ళ ఊరికి పోతుందంట. అయితే నిన్న ఏమైంది, కరెంటు పోయింది. రాత్రి 12కి కరెంటు పోయింది. 12 నుంచి 4 వరకు కరెంట్ లేదు. 4కి లేచి రానే వస్తే వీడికి స్నానం వేసుకొని. ఇంకా పవర్ బ్యాంకులలో ఛార్జింగ్ లేదు, ఈ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందో తెలియదు. ఇంకా చూస్తా, వీలుంటే తీస్తా వీడియో, లేకపోతే ఇంకా మళ్ళీ ఎట్లనో ఛార్జింగ్ ఏడ ఎక్కిందంటే ఆడ తీసి పెడతా వీడియో. ఇంతసేపు ఏడ మిస్ కాలే, ఇప్పుడు జర మిస్ అయ్యేటట్టు ఉంది పరిస్థితి. ఎందుకంటే కరెంటు పోవడం వల్ల ప్రాబ్లం. స్టార్ట్ చేసింది ఇక బస్సు, ఫోన్ ఇస్తుండు నయం ఎంతసేపటికి. వీడికి వచ్చిన రుద్రప్రయాగకి, వీడికి వెళ్ళి గౌరీకొండకి వెళ్ళి ఇంకా కేదార్నాథ్. ఇక్కడ వీలైతే ఆడ ఛార్జింగ్ పెట్టుకొని అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తారు రికార్డింగ్. ఓ హోటల్ చూసుకున్నా ఈయన రుద్రప్రయాగ్లో. ఛార్జింగ్ పెట్టేసిన పవర్ బ్యాంక్కి. ఒక దోశ వేపిన, 1 గంట టైం పాస్ చేసి తింటే 11 o'clock బస్సు ఉందంట. ఇప్పుడు 10 అవుతుంది. అప్పటి వరకు ఛార్జింగ్ ఎక్కుతుంది, కూర్చున్నట్టే ఉంటుంది నిలబడకుండా.
ఇంకా మనం ఎట్లా ఏం తినలే కదా, పొద్దున్నకి వెళ్ళి తిన్నట్టు అవుతుంది. 3 పనులు ఒకటేసారి స్టార్ట్ అవుతాం 7కి వెళ్ళి. 11 o'clock బస్సు వచ్చింది. ఇది గౌరీకొండ పోతుంది ఇక డైరెక్ట్. అది బస్సు ఎక్కినామంటే సెట్. ఆ నుంచి డైరెక్ట్ ఇంకా వాకింగ్ చేసుకోవచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు ఇక కేదార్నాథ్కి. బస్సు పోయే వరకు లేట్ అవుతుందంట, అందుకని ఈ వెహికల్ ఎక్కిన. ఎందుకంటే మళ్ళీ 5 o'clock తర్వాత ఎంట్రీ ఉండదంట, అందుకని ఈ వెహికల్ ఎక్కిన. ఈ వెహికల్ ఎక్కితే ఇక గుప్తకాశీ నుంచి గౌరీకొండ పోవచ్చు. రుద్రప్రయాగ్ నుంచి గుప్తకాశీ వచ్చిన. గుప్తకాశీ నుంచి సోన్ప్రయాగ్కి, ఆ నుంచి ఇడికి 150, ఈ నుంచి మళ్ళీ సోన్ప్రయాగ్కి 150, ఆ నుంచి గౌరీకొండకు 50. ఇంకా కేదార్నాథ్ పోతాం ఇక. స్టార్ట్ అయిన గుప్తకాశీకి వెళ్ళి ఇప్పుడు సోన్ప్రయాగ్ వరకు, ఆ నుంచి ఒక 50 రూపాయలు ఇస్తే డైరెక్ట్ గౌరీకొండలో దిగుతాడు. అయితే ఇంత మ్యాగీ తినేసిన. 440 అవుతుంది. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టేసిన. 2 బ్యాగులు తెచ్చిన. ఈ పెద్ద బ్యాగ్లో ఇంకో చిన్న బ్యాగ్ పెట్టిన. ఇప్పుడు ఆ చిన్న బ్యాగ్లో ఓన్లీ ఇంపార్టెంట్ సామాన్, ఎందుకంటే మొత్తం ఇంత పెద్ద బ్యాగ్ అయితే మోసుకొని పోలేం కదా. ఈ చిన్న బ్యాగ్లో ఇంపార్టెంట్ సామాన్ పెట్టేసిన. ఇంకా మనం స్కిప్ అయిపోవాలి ఇక్కడికి వెళ్ళి. జల్దీ స్కిప్ అయిపోయి ఇక్కడికి వెళ్ళి కేదార్నాథ్ పోవాలి. నైట్ ట్రెక్కింగ్ చేయాలి. ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన. మొత్తం ఇక్కడ గుర్రాలు పెట్టిరు. ఒక కట్టె తీసుకున్నా, ఒకటి షూస్ వేసుకున్నా, ఇంకా స్టార్ట్ అయినా. ఇది పరిస్థితి. చెమటలు వస్తున్నాయి. ఈ చలికి కూడా చెమటలు వస్తున్నాయి. అంటే ఇక ఎట్లా ఉంది చూడు. మొత్తం ఇక కొంచెం దూరం పోగానే ఆయాసం స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా పిల్లలం కదా ఏం కాదు, కానీ పెద్దోళ్ళకైతే కష్టమే. ఇంకా టిప్పలో పడి రావాలి. ఎట్లా ఉంది చూడు లొకేషన్. వీళ్ళు రిటర్న్ పోతురు, మనం పైకోవాలి. మౌంటైన్ వాటర్. పొద్దున్నే కేదార్నాథ్ వచ్చి 7కి అట్లా దర్శనం వేసుకున్నా. సాయంత్రం 5కి అట్లా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే పొద్దున 3కి వచ్చిన ఇడికి పైకి. ఒక సైడు వాటర్ ఫాల్, ఒక సైడు మంచు, ఒక సైడు పచ్చని కొండలు. అంటే ఎండ కనిపించలేదు. లొకేషన్ మాత్రం సెట్ ఉంది. కేదార్నాథ్ ఛార్జింగ్ లేక తీయక వీడియో ఇట్లా, కానీ అటు ఇట్లా పెట్టి తీస్తున్నాయి. ఇక ఏది మిస్ చేయలేదు ఇప్పటివరకు అయితే. మనమేమో ఇట్లా చాయ్ తాగుతున్నాం. మంచులకి ఇట్లా ఎట్లా ఉన్నాయి చూడు, పర్వతాలు, హిమాలయస్. ఇది పరిస్థితి. ఇంకా కిందికి దిగుతున్నా ఇవాళనే. కిందికి దిగి చూద్దాం ఏందో నెక్స్ట్. ఫుల్ వాన పడుతుందా కేదార్నాథ్కి వెళ్ళి. 4 kilometers దూరంలో ఉన్నా. 4 kilometers 3.5 kilometers గౌరీకొండ పోయే రూట్లో. ఇంత వాన పడుతుంది. ఎట్లా ఒక 3 hours ఉంటాను కదా. వద్దునైనా నైట్ వరకు ఉంటా. 900 ఇచ్చిన కదా, ఇంకో 250 ఇచ్చుకో, కానీ నేనైతే పోను, నేనే ఉంటా. అంటే మన షేరింగ్ ఓకేనా అన్నాడు. షేరింగ్ కాకపోతే ఓనన్న నింపుకో, నాకు ఈ బెడ్ ఇచ్చినావు, ఈ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చినావు, నీ వాడ ఎవరిని మాట పెట్టుకుంటావు, నాకెందుకయ్యా, నాకు అనవసరము, నీ ఇష్టం ఎవరినన్నా పెట్టుకో అని చెప్పిన. సరే రైట్ అన్నాడు వాడు. అయితే వాడే అందరు రెయిన్ కోట్లు వేసుకురు.
ఈ టైంలో ఎందుకు నైనా రిస్క్, కొండ చర్యలు ఎరిగి నెత్తిన పడడం కష్టమే. అందుకని ఈ ట్రిప్లోనే ఉంటున్నా. నైటు పొద్దున 3కి అట్లా బయలుదేరుతుంది చిన్నగా. గుర్రాలు గిర్రాలు ఇట్లా ఉంటాయి చూడు ఇక్కడ కేదార్నాథ్లో. తెల్లారింది 5 అవుతుంది టైం పొద్దున. అయితే స్టోరీ ఏంటంటే మొన్న సాయంత్రం 5కి స్టార్ట్ చేసిన ట్రెక్కు. రాత్రి 3కల్లా చేరుకున్నా. ఒక 7 వరకు దర్శనం అయిపోయింది. తర్వాత ఏమైంది, ఇక కొంచెంసేపు ఆడ టైంపాస్ చేసి కేదార్నాథ్లో ఆడ ఒకటి బండారం ఉంది, రాజస్థాన్ వాళ్ళది బండారు, ఫ్రీగా తిని పెడతా. అందులో పూట అన్నం తినేసి ఇక బయలుదేరితే 12కేమో బయలుదేరితే ఒక 2 అయింది. మధ్యలో వరకు వచ్చినాక ఇక ఫుల్ నిద్ర వస్తుంది. ఇక అప్పుడే వాన స్టార్ట్ అయింది. అయితే ఒక నింబు పాని తాగినాక వాడు చూసి జర అలసిపోయినావు, ఒక 3 గంటలన్నా వండుకో అన్నాడు. అయితే రూమ్ ఆడే ఇప్పించిండు ఒక 200కి, ఒక సాయంత్రం 5 వరకు అని. అయితే ఈ ముంగట ఉన్న టెంట్లో, అదే రూమ్ అంటే రూమ్ కాదు, షేరింగ్ టెంట్. ఈ షేరింగ్ టెంట్లో పండుకుంటే ఇంకా 5 అయింది, 6 అయింది. ఇంకొచ్చిండు, ఏమైనా నువ్వు ఇంకా పోలేవా ఏంది అంటే, ఇంకా వద్దులే నాయన, ఇంకా అప్పటికి ఇంకా వాన పెరిగిండే. ఇంకా వద్దులే నాయన, ఎందుకు వచ్చింది, ఇంకో 200 తీసుకో అని, నేనేం పోను రేపు పోతా అని చెప్పిన. 200 ఎక్కడ 400 అది ఇది అన్నాడు. ఇంకో 50 రూపాయలు చేతిలో పెట్టిన, 250 ఇచ్చేసిన ఆయనకి ఎక్స్ట్రా. మొత్తం 450కి పొద్దున్న వరకు ఓనికే చేసి పడేసిన. ఇక పొద్దున అయింది, నేను 3కే లేచిన, కానీ ఇంకా ఛార్జింగ్ లేదని ఆగిన. అట్లే ఇంకా చీకటి ఉంది, తెల్లయ్యాక పోదామని. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతా, కిందికి దిగుతా. ఇప్పుడే బ్రష్ చేసిన, ఛాయ్ తోముతుండు భయ్య. ఆయన షాప్ ఈడుంది, టీ కెటిల్ క్లీన్ చేస్తుండు. ఇంకా స్టార్ట్ అవుతా, బ్రష్ అయిపోయింది. ఇది ఎట్లుంది చూడండి లొకేషను. ఆడికి వెళ్ళి వాటర్ ఫాల్స్, ఇదంతా మొత్తం గడ్డగట్టింది. దీని కిందికి వెళ్ళి ఆ నీళ్ళు వస్తుంది, అక్కడ పోకుండా ఇది అడ్డం పెట్టేసారు. మళ్ళీ దీనికి వెళ్ళి పడి ఇట్టకెళ్ళి పోకుండా రోడ్డు చేసిరు. రోడ్డు చేసి దీని కిందంగా పెట్టి మళ్ళీ నీళ్ళు పోనీకే బొక్క పెట్టి పైన మనుషులు నడవనీకే మళ్ళీ కిందంగా నీళ్ళు ఇలా రెయిన్బో వచ్చింది చూడండి, మస్తుంది. అంటే కింద మొత్తం ఫాగ్ ఉంది, ఆ ఫాగ్ మీద మధ్యలో రెయిన్బో సూపర్ ఉంది. అయిపోయి మాయమైపోయింది చూడండి రెయిన్బో. ఇప్పుడే మన కిస్మత్ బాగుంది, రికార్డ్ అయ్యింది. గౌరీకొండ ఇంకా 9 అంట. అంటే వీళ్ళ లెక్కన సగం వచ్చినాం కిందికి, ఇంకా సగం పోవాలి. ఇక్కడ ఫ్రెష్ నీళ్ళు వస్తున్నాయి, ధూప్ అవుతుంది, కొన్ని నీళ్ళు తాగుదాం. రోడ్డు మీదకి వెళ్ళే నీళ్ళు పోతున్నాయి, పోయే రూట్ మీదకి వెళ్ళే. అట్లే మెల్లగా పోవాలి. ఇక్కడ కొంచెం డేంజర్ ఉంది లైట్గా. ఇట్లా మెల్లగా కిందికి పోవాలి. ఎట్లా ఉన్నాయి చూడండి నీళ్ళు. ఈ బ్రిడ్జ్ దాటి అవతలుకోవాలి. వస్తుంది. ఇది హెలిప్యాడ్. ఇది భీముని టెంపుల్. ఏమంటారు దీన్ని, భీంబలి అంటారంట. అయితే भगवान केदारनाथ जी के मंदिर का निर्माण भीमसेन जी ने किया।
इसके दर्शन मात्र से ही पुण्य की प्राप्ति होती है। ఇది ఇక్కడ దర్శనం చేసుకుంటేనే కేదార్నాథ్కి వచ్చిన పుణ్యం దక్కుతుందా అంటాడు. సరే మళ్ళీ దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ పోయేటప్పుడు కూడా మొక్కి పోయినా, కానీ ఆడ పోయి ఆగి బొట్టు ఇట్లా పెట్టుకోలే. ఇప్పుడు పెట్టుకున్నాం. అయిపోయి ఇంకా ఒక కిలోమీటర్న్నర అయితే కిందికి దిగుతాం. కిందికి వచ్చిన మన హోటల్లో బ్యాగ్ తీసుకుంటున్నా. ఈ చిన్న బ్యాగ్ అన్న నూకాలే, చాయ్ బన్ను ఇవి వేసుకొని జర కడుపులో స్టార్ట్ అయ్యేదా మరి ఇది వారికి.